నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. రెవెన్యూ అంటే భూములకు సంబంధించి ఆ గ్రామాలు అతనికి విఆర్ఓగా ఒక గ్రామం ఉందా, 2 గ్రామాలు ఉన్నాయా అని లెక్కాచారం వేసుకుంటే సరిహద్దులు ఎంతవరకు ఉన్నాయి, గ్రామాలలో ఏక్సాల్ భూములు ఉన్నాయా, పోరంబోకు భూములు ఉన్నాయా, డీకేట్ భూములు ఉన్నాయా, లేదంటే రుధిర భూములు ఉన్నాయా, పశుగ్రాసానికి సంబంధించిన భూములు ఉన్నాయా, రకరకాలుగా ఇనాం భూములు ఉన్నాయా అన్న ఆలోచన చాలా వరకు విఆర్ఓలకు తెలుసు. ఇలాంటి విఆర్ఓలు కట్టుబడి విఆర్ఏ కట్టుబడి కూడా పూర్తిగా ఆ ఏరియాలలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు కూడా క్లారిటీగా తెలుసు. అయితే కట్టుబడి వ్యక్తులు ఎక్కడైనా కానీ కొంతవరకు చదువుకో ఉంటే వాళ్ళను విఆర్ఓగా అపాయింట్మెంట్ చేసే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను కొంతవరకు రూపుమాపాల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కట్టుబడి విధానాన్ని వంశపారంపర్యంగా వస్తుంది కొంతమందికి చాలా వరకు. అయితే ఈ చదువుకున్న వ్యక్తులు కొంతమంది డిగ్రీలు చదివారు, దాంట్లో కొంతమంది BA, BCom, BSc ఈ విధంగా డిగ్రీలు ఇంకా ఎక్కువ చదివిన వాళ్ళు కూడా కొంతమంది కట్టుబడిగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. వాళ్లకు ప్రమోషన్ విధానాలతో విఆర్ఓలుగా ఏర్పాటు చేసి ఇంకా కొంతమంది అప్కమింగ్గా ఉండే వ్యక్తులను కట్టుబడి చేసే విధంగా రాబోయే కాల విధి విధానాల నిర్ణయాలు కరెక్ట్గా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం.